హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో, యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇదే మ్యాంగో చట్నీ. ఈ మ్యాంగో చట్నీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసే విధానం చూపిస్తాను. అండ్ ఇందులో కూడా ఉంటుందండి. చూసారు కదా, చట్నీ అంతా అయిపోయిన తర్వాత కడాయిలో ఇలా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. మన తెలుగు వాళ్ళకి ఆ రుచి తెలిసే ఉంటుంది. ఇప్పుడు వీటి కోసం నేను ఫ్రెష్ మ్యాంగోస్ తీసుకున్నాను, పెద్ద సైజులో. ఇవి ఇండియా నుంచి ఇప్పుడే లండన్కి వచ్చాయి. సో నేను ఈ టేస్ట్ వదులుకోకుండా కొద్ది రోజుల వరకు ఆస్వాదించాలి కదా, అందుకని ఇలా తయారు చేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా స్కిన్ తీసేసి తురుము చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనకు దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం నేను ఎక్కువ వెల్లుల్లి తీసుకున్నాను. ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీకి పోపే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి తురుముని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేయాలి. దీనికి నేను 2 పెద్ద టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసాను. అదేవిధంగా సేమ్ మెజర్మెంట్ 2 పెద్ద స్పూన్తో కారం కూడా వేసాను. అంతేనండి, అంతే ఇంగ్రీడియంట్స్. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు ఇలా బాయిల్ చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇలా చేసి పెట్టుకోవాలి. ఈ ఛానల్ చూసే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ నొక్కండి. ఈ చట్నీ వేడివేడి అన్నంలో కానీ ఇలా పెరుగన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అసలు. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్